నిద్ర వస్తుంది బాయ్ అంట. తడగో తడకబకు ఆమ్యాల్ తడకబకు మొదలు వాళ్ళ చిన్నతన బెదిరిస్తుంది. ఎవరైనా ఎవరైనా పిచ్చినానే ఏం చేస్తాడు మీ ఇంట్లో? వెయిట్ ఉన్నాయా? అవి బరువు ఉన్నాయా? సో మరి ఎందుకు వేసుకున్నావు మరి? ప్రోగ్రామ్ అయినట్టు. చాలా బాగుంది. ఏంటిది ఇది? నీ వరల్డ్ రికార్డా ఇది? ఇదేనా? ఎన్ని మినిట్స్ నువ్వు డాన్స్ చేసినావు స్టేజ్ మీద? 9 minutes 33 seconds అంటే వరల్డ్ రికార్డ్ సాధించిందని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత నేను తిన గురించి ఎంక్వైరీ చేస్తే వెళ్ళిపోవాలా మేము? శివ స్టూడియోస్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక చిచ్చర పిడుగుని తీసుకొని రావడం జరిగింది. సో తన డ్యాన్స్ తోటి, తన మాటలతోటి చాలా అల్లరి చేస్తుంది. సో ఆ అమ్మాయిని మీకు చూడాలని ఉందా? సో తను ఎవరో కాదు, అశ్రిత. హాయ్ అమ్మా. హాయ్ హాయ్. ఇట్లా చెప్పాలి కదా హాయ్ అంటే. హాయ్. ఎవరు చెప్పారు ఇట్లా అరువు మరి? హాయ్ అని చెప్పాలి. హాయ్ అని పారిపోతారు తెలుసా? అట్లా చెప్పొద్దు, హాయ్ అని చెప్పాలి. హాయ్, హౌ ఆర్ యూ? నేను అడిగిన నిన్ను హౌ ఆర్ యూ. సో ఎవరు నేర్పించారు నీకు? ఇంగ్లీష్ వచ్చా నీకు? రాదా? నిజం చెప్పు. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడినావు కదా ఐఎమ్ ఫైన్ అని చెప్పేసి, వచ్చా? సో నిన్ను ఎవరు రెడీ చేసారు ఇంత బాగా రెడీను? అమ్మ అమ్మమ్మనా? సో మమ్మీ పేరేం పేరు? స్పందన. స్పందన స్పందన నీతు. ఎన్ని పేర్లు ఉన్నాయి మమ్మీకి? 5 నేమ్స్ ఉన్నాయా? చెప్పు నేమ్స్ చెప్పు. ఏంటంటే 1 2 3 4 5 6 7 1 2 3 కాదు, మమ్మీకి ఎన్ని నేమ్స్ ఉన్నాయి? 1 2 3 4 4 నేమ్స్ ఉన్నాయా? చెప్పు. ఫస్ట్ నేమ్ ఏంటి? 1 మమ్మీకి ఎన్ని నేమ్స్ ఉన్నాయి? 4 నేమ్స్ ఉన్నాయి కదా. అంటే స్పందన, నీతు అన్నావు కదా. అట్లా ఎన్ని పేర్లు ఉన్నాయి మమ్మీకి? స్పందన, నీతు, రమ్య. రమ్య 3. సరే, నీతు అని ఎవరు పిలుస్తారు? రమ్య అని ఎవరు పిలుస్తారు? స్పందన అని ఎవరు పిలుస్తారు? తాత రమ్య. ఓకే. అమ్మమ్మ నీతు. ఓకే. స్పందన అని ఎవరు పిలుస్తారు? మీ డాడీ? డాడీ స్పందన. ఓకే. డాడీ ఏమని పిలుస్తాడు మమ్మీని ఇంట్లో? స్పందన. స్పందన అంటాడా? నిన్నేమని పిలుస్తాడు? ఆద్య. ఆద్య. సరే, నువ్వు ఇప్పుడు డాన్స్ నేర్చుకుంటున్నావు. డాన్స్ నేర్చేసుకున్నావా? డాన్స్ వచ్చా? ఏ డాన్స్ వచ్చు? ఫోక్ సాంగ్. ఓకే. కూచిపూడి డాన్స్. ఒకసారి చెప్పు మళ్ళీ. ఆ క్యూట్ కూచిపూడి డాన్స్ అంట. ఒకసారి చెప్పు. ఫోక్ సాంగ్, కూచిపూడి డాన్స్. ఫోక్ సాంగా? ఫోక్ అంటే ఇట్లెందుకు? ఫోక్ అంటే నువ్వు అట్లనే ఉంటుంది. అట్లనే ఉంటుందా? ఆ పాట ఏదో ఒకసారి పాడు. రాదు. రాదా? దానిపైన డాన్స్ ఆడినావా మరి? ఏమేమి చెవులు నొప్పి అవుతున్నాయా? వెయిట్ ఉన్నాయా? అవి బరువు ఉన్నాయా? సో మరి ఎందుకు వేసుకున్నావు మరి? ప్రోగ్రామ్ అయినట్టు. ఇరిటేటింగ్ వస్తుంది అనుకుంటా ఆమె, నాకు తెలిసి. ఎవరు రెడీ చేసారు నిన్ను? మా అమ్మ అమ్మమ్మ అన్నావు కదా. ఈ నగలు వద్దని చెప్పినావా మమ్మీకి? చెప్పినావా? ఏమన్నా మరి ఎందుకు వేసింది? వద్దంటే కూడా వేసింది. వద్దంటే కూడా వేసిందా?
కొడుతుందా నిన్ను మీ మమ్మీ? కొట్టదా? దొరుకుతుంది. కొడుతుందా? ఎట్లా కొడుతుంది? ఏమోనా? ఎట్లా కొడుతుంది తెలియదా? అంటే కర్రతోటి కొడుతుందా, జాడి కట్టతో కొడుతుందా, చేతితో కొడుతుందా? చేత జాగ్రత్త ఆ, ఇంకా నోరు మీద. నోరు మీదనా? ఆ, నోరు ముయ్యని కొడుతుందా? ఉమ్, ఎందుకు అల్లరి చేస్తావు నువ్వు? ఉమ్. అవునా? సరే, ఏ సాంగ్స్ పైన డాన్స్ చేసినావు నువ్వు? చెప్పు. ఇదితో మాట్లాడి ఓకే మన గణపతి ఓకే పాలయవస ఓకే కూచిపూడిదా ఓకే ఇదితో మాట్లాడి ఓకే. ఫోర్త్ షాట్. సో ఆమె మాత్రం చెప్పింది కానీ నాకేం తెలియదు కాబట్టి నేను అని చెప్పేసి ఓకే అనుకోవాలి. ఇంకా అంతేనా? నువ్వు కరెక్టే చెప్పినావా? కరెక్టేనా నువ్వు చెప్పింది? సరే, కూచిపూడి డ్యాన్స్ చేస్తావా ఇప్పుడు నా ముంగట? చేస్తావా? నో వై నో వై నో వై నో నో అని చెప్పి ఎంత బాగుంటుంది చూడండి, క్యూట్గా. ఎందుకు చేయవా నువ్వు? నీకు రాదా నీకు? నో రాదా నీకు? నో ఫోటోమైనప్పుడే చేస్తా. నువ్వు ఇప్పుడే అన్నావు కదా ప్రోగ్రామ్ అనేది. ఇంతకుముందు నువ్వేమన్నావు? ఎందుకు రెడీ అయినావు అంటే ఇంటర్వ్యూ. ఇది ఇంటర్వ్యూయా? తెలుసా నీకు? అంటే ఇంటర్వ్యూ వేరు డ్యాన్స్ వేరు అని తెలుసా? అవునా? ఇంకా ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ ఇంకొక ఇంటర్వ్యూయా? అంటే ఇది సెకండ్ ఇంటర్వ్యూ అని ఇది? అవును. ఫస్ట్ ఎవరు చేసారు నిన్ను? ఫస్ట్ నేను, తర్వాత మేడం. ఏ మేడం? మౌనిత మేడం, సీత. మౌనిత మేడమా? మౌనిత మేడం ఎవరు? మౌనిత మేడం, భవాని మేడం, ఆశ్రిత. కాదు, భవానీ మేడం ఎవరు, మౌనిత మేడం ఎవరు, ఆశ్రిత ఎవరు? ఆశ్రిత నువ్వు కదా? వీళ్ళిద్దరు ఎవరు? నీ ఫ్రెండ్సా? మౌనిత మేడము డాన్స్ క్లాస్ నేర్పుతుంది. ఓకే, ఇద్దరు డ్యాన్స్ క్లాస్ నేర్పిస్తారా? సో ఇద్దరు ఇట్లా ఎవరు మంచి వాళ్ళు? నేను ఎవరు మంచిగా చూసుకుంటారు? మేడం. ఏ మేడం? మౌనిత మేడం. మౌనిత మేడమా? సరే, మౌనిత మేడం మంచిదా, మీ మమ్మీ మంచిదా? మౌనిత మేడం. మీ మమ్మీ మంచిది కాదా? మీ మమ్మీ మంచిది కదా? నిజం చెప్పు. మమ్మీ మంచిదా, మీ మౌనిత మేడం మంచిదా? అమ్మ. నిజం చెప్పు. ఇంతకుముందు మౌనిత మేడం అన్నావు. అమ్మా. నిజం చెప్పు. అమ్మా. అమ్మ కొడతా అని చెప్పింది కదా ఇప్పుడు పక్క నుంచి కదా? మమ్మీ పేరు చెప్పకుండా కొడుతుంది కదా నిన్ను ఇంటర్వ్యూ తర్వాత? కొడుతుంది కదా? ఎట్లా కొడుతుంది? జాడకట్టతోటి కొడుతుందా? అవునా? సరే, నువ్వు ఏడుస్తున్నావా ఇప్పుడు మమ్మీ కొడుతుందని? ఏడవద్దు, మీ మమ్మీ నువ్వు కొట్టాలి. కొడతావా నువ్వు? మీ మమ్మీని నువ్వు కొట్టావా? ఎందుకు కొట్టావు? ఏమోనా? సరే, ఇప్పుడు నీ డ్రెస్ గురించి మనం మాట్లాడుకుందాం, సరేనా? సో ఈ డ్రెస్ని ఏమంటారు? డ్రెస్. డ్రెస్ అంటారా? ఫ్రాక్. ఫ్రాక్. ఫ్రాక్ అంటారా? సరే, నువ్వు ఇప్పుడు నెత్తిపైన అది ఏదో పెట్టుకున్నావు కదా, ఏంది అది? మీ మమ్మీని అడగాల్సింది, అన్నీ పెట్టింది కదా. అడుగు, మీ మమ్మీని అడుగు. జుట్టు. జుట్టా? మరి తెల్లగా ఉంది నీ జుట్టు. ముసలామైనావు నువ్వు? సో తను అక్కడ మిర్రర్ ఉంది, మిర్రర్లో చూసుకుంటుంది. అంటే వైట్ అయినాయి అని అంటే మిర్రర్లో చూసుకుంటున్నావు కదా నువ్వు. సో ఏంది అది నెత్తిపైన ఏదో పూసలు ఉన్నాయి, ఏంటి? ముత్యాలు అవి? Yes. అది కాదు, పైన పైన ఇంకా అది ఏందది? పెద్ద పెద్ద ముద్దలు. పెద్ద పెద్ద ముత్యాలా? సరే, ఇదేంది ముక్కుకి? ముట్టు పుల్ల. ఇది మరి? నోస్. ఇది నోస్. ఇది నోసు కదా? ఈ రెండు ముట్టు పుల్ల. రెండు ముక్కు పుల్ల. సారీ, ఇవేంది? తంబల్. తంబాల్. చెప్పు. తంబల్. కమ్మలా? కమ్మలా? సో అవి బరువైతుంది కదా నీకు. సరే, ఈ చేతికి ఇవేంటి? గాజుల్. గాజుల్. ఎవరు ఎవరు ఎవరిప్పించారు అవి? చిన్నక్క. చిన్నతనా? సో వాళ్ళ చిన్నతనే బెదిరిస్తుంది. ఏంది నవ్వుతే ఏం చేస్తావు? రౌడీయా నువ్వు? రౌడీయా నువ్వు? రౌడీయా? కొట్టేస్తావు అందరినీ? ఏ రౌడీ చెప్పు. శివాంగివా? లేడీ శివాంగియా? ఎవరైనా ఎవరైనా ఇచ్చినాని. పిచ్చినానే. ఏం చేస్తాడు మీ ఇంట్లో? పని మంచా? ఏం పని చేస్తాడు? వాళ్ళు ఉంటారు.
సో వాళ్ళ చిన్నమ్మ పక్కన కూర్చుండు. సో వాళ్ళ ఇంట్లో బౌల్లో ఉంటాడంట. సో ఇంకేం పని చేస్తాడు? వాష్రూమ్ కడుగుతాడా? కడుగుతాడా? సో నీకు ఇష్టమా మరైనా? ఏంది దొంగనా? దొంగనా? ఎందుకు? వాషింగ్ మిషన్ కూడా కడుగుతుండా? సరే అవునా? ఓకే ఇవి నా బొమ్మలని తీయ. నాకు ఇయ్యవా? సరే వీళ్ళు ఎవరు? ఈ బొమ్మ ఎవరు? ఆద్య చెట్టి బొమ్మ ఆ, చిన్నత్త. ఓకే చిన్నత్తనా? మీ చిన్నత్తనా? సరే ఈ చిన్నత్త చిన్నత్త చిన్నత్త. సరే సరే ఇగో ఈ బాబు పేరు ఏం పేరు? బాబువా? ఆద్య అస్మిత చిన్నత్త చిన్నత్త నాని నాని. సరే ఈ పాప పేరు ఏం పేరు? బాబువా పాపనా? బాబు బాబు పేరు ఏం పేరు? పాప. కాదు బాబు అంటేనేమో బాబా ఇట్లా చెప్పాలి నేను. సరే బాబా పాపనా? బాబు అంటేనేమో అబ్బాయి, పాప అంటేనేమో అమ్మాయి. సో అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. అమ్మాయా? సరే అంటే నీ అమ్మాయా? మీ పాపనా? ఏ స్నానం చేపిస్తావా డైలీ? చేపిస్తా. ఎట్లా చేపిస్తావు? వేరే చోట తీసుకురా. సరే సరే వదిలేసాయి పిచ్చైన ఆయన. సరే ఎట్లా స్నానం చేపిస్తావు చెప్పాలి, అట్లా చేయొద్దు. తలసానా తీసుకో పాపని తీసుకో. ఫస్ట్ తలసానం తర్వాత కాదు డ్రెస్ ఇప్పవా మరి పాపది? ఇప్పినా ఆల్రెడీ. ఆల్రెడీ ఇప్పేసిన మరి మాకు కనిపిస్తున్న బట్టలు ఇప్పేసి ఓకే తలస్నానం చేపి స్నానం చేసి ఫ్రూట్స్ తినిపిస్తా. స్నానం చేపించి ఫ్రూట్స్ తినిపిస్తావా? ఆ, షాంపూ పెడతావా సోప్ పెడతావా? షాంపూ దీనిపైన సోప్. ఓకే ఇది షాంపూ ఇది సోప్. తప్పు, హెడ్ పైన షాంపూ పెట్టాలి. ఇది షాంపూ ఇది సోప్. సోప్ ఇది ఫ్రూట్స్. ఓకే అయితే నువ్వు ఇప్పుడు అన్నావు కదా నెత్తిపైన సోప్ పెడుతుంది అని చెప్పి, నువ్వు పెడతా అని అన్నావు కదా, మేము అమ్మ ఎట్లా చేపిస్తా నీకు స్నానం? నీకు హెడ్కి సోప్ పెడుతుందా? తలస్నానం ఆ తలకి ఏం పెడుతుంది? సోపా లేకుంటే షాంపూ పెడుతుందా లేకుంటే ఇంకేం పెడుతుంది? షాంపూ పెడుతుందా? పేడ పెడుతుందంట నీకు తెలుసా నీకు? అయితే ఇవన్నీ నా మాట నువ్వు ఫస్ట్. పేడ అంటే తెలుసా నీకు? తెల్లరు తెలియదా? తెల్లరు పేడ అంటే తెలియదు నీకు? తెల్లరు. ఏం తెలుసు మరి నీకు? తలస్నానం చేపించి ఓకే డ్రెస్ ఇప్పి సబ్బు వేసి అన్నం దింపించి ఫ్రూట్స్ దింపించి అన్ని దింపించి పంటలో పెట్టిన తర్వాత లేచి టీవీ చూసి మళ్ళా ఫ్రూట్స్ తిని ఇంట్లో ఫ్రూట్స్ కాదు ఎప్పుడు తినిపిస్తూనే ఉంటావా? తర్వాత పంటలో పెట్టమా. సరే నువ్వు రోజు ఎన్నిసార్లు తింటావు ఇంట్లో? మేము అమ్మ ఎన్నిసార్లు తినిపిస్తుంది నీకు? 1 2 3 3 times తినిపిస్తుందా? ఫస్ట్ టైం ఏం తినిపిస్తుంది? ఫస్ట్ పెరుగు. పెరుగు. సెకండ్ తర్వాత చారు. థర్డ్ తర్వాత పప్పు కూర. బ్రేక్ఫాస్ట్ చేపి కదా నీకు? ఇంకా తర్వాత చికెన్ కూర. చికెన్ కూర కూడా తింటాను. తింటాను. అయితే పాప చికెన్ కూర ఫ్రూట్స్ అవన్నీ తినిపిస్తాయి. ఓకే తినిపిస్తావా? ఏందది నువ్వు తినిపించేది? పొమగ్రానేట్. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా యాపిల్. ఓకే నెక్స్ట్ తెలియదు. అది తెలియదా అవి? ఆరెంజ్. ఓకే ఇదేంది? ఇది దానిపై ఇది అది దానిపై అది ఏంటిది పైన అది ఆరెంజ్. ఆరెంజ్ అది చెప్పు. వెరీ గుడ్. ఏంటిది అది? బాల్ కాదు అదేంది చెప్పు. మీ మమ్మీని అడుగు. కాదు మీ మమ్మీని అడుగు. అలా మమ్మీకి కూడా తెలియదు. కాదు అబద్ధం కాదు. కస్టర్డ్ యాపిల్ కాదు అది. నిన్ను పిచ్చామని చేస్తుంది మీ చిన్నత్త. అబద్ధం అది. కస్టర్డ్ యాపిల్
ఓకే. బనానా. బనానా నాది, అది మ్యాంగో. బనానా. బనానా ఏ కలర్ ఉంటుంది? కాదు కాదు, బనానా నువ్వు ఎట్లా తింటావు? పాటు తీసుకొని మరి నువ్వు పాపకి అట్లనే పెట్టినావు నోట్లో. ఏందది? బాల్. బాల్ కూడా తినిపిస్తారా? మీ మమ్మీ నీకు బాల్ పాడేస్తా. పడేయద్దు, పక్కన పెట్టాలి. సరే ఇంకో నీకు దొరికిపియాలా? ఎవరాళ్ళు? ఓ ఈ బొమ్మ అయిపోయింది, ఆ. తర్వాత ఈ బొమ్మ. ఆ బొమ్మలు పక్కన పెట్టు, నాతో ఆడుకో ఫస్ట్, అక్కడ పెట్టు. చూస్తా? అట్లా వేయొద్దు, ఇది ఇచ్చేసి నాది ఇది, ఓకేనా? అది నీది, అది నీది. ఓకే, నువ్వు మంచిగా కూర్చో, మంచిగా కూర్చో. అయితే ఇప్పుడు నువ్వు రెడీ అయినావు, నగల గురించి మనం మాట్లాడినాం కదా, గాజులు, నీ కమ్మలు అవన్నీ. సో ఫేస్కి నువ్వు ఏదో పెట్టుకున్నావు, అవునా? మేకప్. మేకప్ వేసుకుంటావు నువ్వు? ఎవరు వేసిరు నీకు మేకప్? అమ్మ. అమ్మనా? సో అంటే మేకప్ అంటే ఏం వేస్తారు ఫేస్కి? పౌడర్, లిప్స్టిక్స్. ఓకే, కాదు, పౌడర్ ఏ కలర్ ఉంటుంది? పౌడర్ గ్రీన్ కలర్. గ్రీన్ కలరా? మరి నువ్వు గ్రీన్ లేవు, వైట్ ఉన్నావు. వైట్ కలర్. ఓకే, ఇది గ్రీన్ కలర్. గ్రీన్ కాదు, అది బ్లాక్. బ్లాక్ కలర్. ఓకే, నీ కళ్ళు, ఇది కూడా బ్లాక్ కలర్. ఓకే, నీ కళ్ళు పెద్దగా కనిపిస్తున్నాయి. ఏం పెట్టుకున్నావు నువ్వు కళ్ళకి? తాటిక. ఏంది తాటిక? అయితే చెప్పాలి. ఆహా, ఫ్రూట్ కాదు నాకు, నేను అడిగింది చెప్పు. నీ కళ్ళకి ఏం పెట్టుకున్నావు? తాటిక. కాటుక. తాటిక కాటుక? తాటిక. కాటిక. కాళ్ళు నొప్పేస్తున్నాయా నీకు కూర్చొని కూర్చొని? సరే కొంచెం ముంగడి జరుగు, మరి జరుగు, ఇంకా కొంచెం జరుగు. సో కాటుక పెట్టుకున్నావు కదా నువ్వు. సో ఇంతకుముందు నువ్వు లిప్స్కి ఏం పెట్టుకున్నావు? పింక్ కలర్ లిప్స్టిక్. పింక్ కలర్ లిప్స్టికా? లిప్స్టిక్ నువ్వే పెట్టుకుంటావా, ఎవరన్నా పెట్టిరా? నేనే రెండు లిప్స్టిక్ నేనే పెట్టుకున్నా. 2 లిప్స్టిక్లు ఉన్నాయా నీకు? ఎవరు ఇప్పించారు? ఒకటి చిన్న తోట, పెద్ద తోట, టుడే మామ నాని. పొర్రాని ఇంతమంది ఇప్పిస్తారా నీకు లిప్స్టిక్లు? లిప్స్టిక్ మరి తింటు మామ, ఉరే మామ. ఓకే, చిన్నత్త, ఇంత సారా. నిజం చెప్పాలి, అందరు ఇప్పించారా నీకు? వాళ్ళందరి పేరు వేస్ట్గా చెప్తున్నావు, అందరిని హైలైట్ చేస్తున్నావు ఇంటర్వ్యూలో. నీ ఇంటర్వ్యూలో నువ్వు హైలైట్ కావాలి. నేనే హైలైట్ అని. ఇవంతా మేకప్ ఎవరేసిండ్రు? మీ మమ్మీ మీ అమ్మమ్మ వేసింది కదా కదా కదా? కాదు, మీ మమ్మీ. నేను చెప్పిన మమ్మీ అమ్మమ్మ అని. మరి కాదా, ఉత్తగా చెప్పినావా నువ్వు? మరి ఎవరేసారు? అందుకే అమ్మమ్మ, చిన్నత్త, అమ్మమ్మ. ముగ్గురేసిరా? సో అంటే చిన్నత్త మళ్ళీ నిన్ను కొడుతుందని మళ్ళీ పేరు చెప్పినావు కదా నువ్వు? కాదు, ఉత్తిగా చెప్పిన. ఉత్తిగా చెప్పినావా? ఇదేంటి? ఏంది అది? మైక్. అది మైకా? ఉమ్. మైకు. ఇవి కొత్త మోడల్ అనమాట. సో ఆమెకు మైకులు ఇట్లుంటాయని కూడా తెలుసు. సో ఇది కొత్త మోడల్, తెలుసా నీకు? అదే తీయొద్దు తీయొద్దు. మౌనిక మేడం కూడా ఉంటాయి కదా. మౌనిక బాగా గుర్తుకొస్తుంది మీ మేడం. మీ మేడం దగ్గర నీకు నచ్చే క్వాలిటీస్ ఏంది? ఏమోనా? అయితే మీ మేడం గురించి చెప్పు. మీ మేడం ఎట్లాంటిది? ఇంతగానో ఆలోచిస్తున్నావు ఎందుకు? సూపర్. సూపరా? మీ మమ్మీ గురించి చెప్పు. సూపర్. నిజం చెప్పు. సూపర్. సో మీ చిన్నత్త గురించి చెప్పు. సూపర్. నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు, నాకు అర్థమైపోతుంది. నిన్ను కొడతారని కదా? సూపర్ 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 సూపర్. నేను సూపర్ 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 సూపర్. ఏంది మీ ఇంట్లో మీ పని అయినా కూడా సూపరా? సూపరా? పని మంచిగా చేస్తాడా మీ ఇంట్లో? అట్లా చేయొద్దు. మీ ఇంట్లో పని మంచిగా చేస్తాడా? ఏం పేరు మీ పని అయిన పేరు? ఏం పేరు? పేరు చెప్పాలి. పిచ్చి నాని. పిచ్చి నానియా? పిచ్చి నానియా? వాళ్ళ ఇంటి పేరు పిచ్చా? అవునా? ఏం చేస్తాడు మీ ఇంట్లో? ఏమైనా తింగర పనులు వేస్తాడా? నేను కొడతాడా? తొట్టుతాడు తొట్టుతాడు కొట్టాడు. ఏం చేస్తాడు? పని చేస్తాడా? నిన్ను కొడతాడో కానీ పని చేస్తాడు. ఏమేం పనులు చేస్తాడు అని అంటే ఇంతకుముందు చెప్పినావు కదా అన్నీ. నీకేం చేసి పెడతాడు పని? నీకు ఐస్ క్రీమ్ తెచ్చిస్తాడా?
ఐస్ క్రీమ్ తెస్తాడా? మరి మంచోడు కదా పాపం, మంచోడు కదా. తేడా చెప్పిన. తేడా చెప్పినావా? నీకు పిచ్చుందా? లేదు, నిజం చెప్పు. తేడా చెప్పిననే. అవునా? సో మెంటల్ ఉందా నీకు? లేదా? సో మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు చెప్పు? అమ్మమ్మ మీ ఇంట్లో? మా ఇంట్లో ఆ, మీ ఇంట్లో తాత, డాడీ, అమ్మ. ఆ. ఇంకా ముగ్గురేనా? నానమ్మ ఉండదా? నానమ్మ. నానమ్మ లేదా? సరే ముగ్గురు ఉంటారా? అమ్మ, నువ్వు, నాన్న, మీ తాతయ్య. అవునా? సో అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు కదా, ఇద్దరు ఇట్లా ఎవరు ఇష్టం నీకు? డాడీ ఇష్టమా, మమ్మీ ఇష్టమా? అమ్మ. ఎందుకు డాడీ ఇష్టం లేదా? మీ డాడీ పేరు ఏం పేరు? డాడీ. డాడీ పేరు చెప్పు. డాడీ అని పిలుస్తాను. సరే మీ డాడీకి చెప్తా, మీరంటే ఇష్టం లేదంటావు, ఇంటికి వచ్చిన తర్వాత కొట్టండి. ఓకేనా? కొడతాడా మీ డాడీ? కొట్టాడా? మీ మమ్మీ కొడుతుందా నిన్ను? సరే మీ ఇంట్లో ఎవరు పని చేస్తారు? మమ్మీ చేస్తుందా, డాడీ చేస్తారా? వంట వంట ఎవరు చేస్తారు? డాడీ. డాడీ వంట చేస్తాడా? డాడీ. నేను మీ ఇంట్లో అంటున్నా, మీ ఇంటి దగ్గర, మీ సిద్దిపేటలో. వెడ్డి తెలుసా? సిద్దిపేట వెడ్డి తెలుసా? తెలుసు, మా ఇల్లు సిద్దిపేటే కదా. ఇది కూడా సిద్దిపేటే. సిద్దిపేటలో ఒక చెరువు ఉంది చూడు. ఏం చెరువు అది? తోమచేరు. కోమటి చెరువు. సో కోమటి చెరువు మాదే. ఏ మాది కోమటి చెరువు మాది. మాదే. సరే కానీ వంట ఎవరు చేస్తాడు? డాడీ చేస్తాడు కదా. తాళమ్మ. అక్కడ చూడొద్దు, నన్ను చూడాలి. సరే అది తీయకు, ఉండని ఉండని. మమ్మీ డాడీ? నిజం చెప్పు. మమ్మీ. మమ్మీ. డాడీ కూడా చేస్తాడు కదా. డాడీ చికెన్ బాగా చేస్తాడు కదా. చెప్పు, అలా చూడొద్దు. చెప్పు. ఏ బి. ఇది డాడీ. సరే నీదే చెప్పు. డాడీ వంట చేస్తాడు కదా, చెప్పు. చేస్తాడు. ఏది చేస్తాడు మంచిగా? చికెనా, మటనా, ఆలు ఫ్రైయా, పప్పువా? పట్టల్. మటన్. మటన్ బాగా చేస్తాడు డాడీ. ఓకే. పిచ్చి చేయదు. ఇచ్చేది చెప్పను. కాదు, నువ్వు మటన్ చికెన్ తింటావా? తింటా. తింటా. కోడిని తింటావా నువ్వు? తింటా. కోడి 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 తింటావా? ఛీ. తింటా అంటే తినదా అంట, నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది. సరే నీ వజ్ర వైడ్యూరం పడిపోయింది చూడు. ఏంటిది ఇది? సరే ఇది నేను తీసుకోవాలా? మా ఇంట్లో మా అక్క కూతురు ఉంది, ఇస్తా. ఇది తీసుకోవాలా? ఇది ఎంత డబ్బు ఉంటుంది? 5 రూపీసా? అంతేనా? అంటే చీప్ క్వాలిటీ యూజ్ చేస్తున్నాను. అవునా? ఈ బొమ్మ పేరు చీయరా అంటే చీ. ఏంది బొమ్మ పేరు? చీయా? కాదు, నువ్వు మాటలు మారుస్తున్నావు. బొమ్మ పేరు వేరే చెప్పినావు కదా ఇంతకుముందు. చెప్పు. అశ్రిత. అశ్రితనా? కాదు, నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నది. ఇచ్చేసి నేను ఇక్కడ పెట్టుకుంటా. సో మమ్మీ బాగా వంట చేస్తుందా, డాడీ బాగా వంట చేస్తాడా? అమ్మ. అమ్మ. సరే ఇంట్లో ఎవరు కొట్లాడతారు ఎక్కువ? మమ్మీ డాడీ కొట్లాడతారా? నిజం చెప్పు. నిజం చెప్పు. సరే మమ్మీ డాడీని కొడుతుందంట, నిజమేనా? నన్ను చూడు. కాదు, నేను క్వశ్చన్ అడగానే వాళ్ళ మమ్మీని చూస్తుంది. ఆయనతో ఏమైనా చెప్తే కొట్టగలదండి. అవునా? సరే డాడీ మమ్మీని కొడతాడా? నిజం చెప్పు. మమ్మీ డాడీని కొడుతుంది కదా. నిజం చెప్పన్నా. తాత నిన్ను కొడతాడా? తాతయ్య నిన్ను కొడతాడా? కొట్టాడా? సరే మీ ఇంట్లో ఎవరు కూడా పడతారు ఎక్కువ? నేను మీ ఇంట్లో అంటున్నా, సిద్దిపేటలో. మా ఇల్లే అట. ఇది సిద్దిపేట కాదు, ఇది వరంగల్. సరే అది లాగా వదిలేసేయి, ఇరిగిపోతుంది అది. నాకు కూడా ఉబ్బరిస్తుంది. మరి ఏం చేయాలి? నువ్వు మంచిగా మాట్లాడతలే, మరి ఏం చేయాలి? నాకు పిచ్చి లేస్తుంది నీతో మాట్లాడుతుంటే. దెబ్బ తగిలిందా? దెబ్బ కాదు అది, కాదు. సరే ఇప్పుడు నువ్వు ఏ పాట మీద డాన్స్ చేసినావు? ఈ పాట మీద. పాపడు పిల్ల పాటనా? సరే పాట పాడు. పాపడు పిల్ల అయిపోయింది. సెటైర్ ఇస్తున్నావు నా మీద? కాదు, ఏ పాట మీద డాన్స్ చేసినావు చెప్పు.
చెప్పాలి మంచిగా, ఈ డాన్స్ అట్లా చేయొద్దు, మంచిగా చెప్పు. ఏ పాట మీద? ఇదిగో రాత్రి ఆలయమసాన్. అర్థం కాలే నాకు, మళ్ళీ చెప్పు. ఇదిగో రాత్రి వాన గణపతి. ఓకే మొత్తం పాట పాడు. ఇదిగో రాత్రి మన గణపతి. ఓకే భద్రాద్రి పోయినావా నువ్వు? ఏడుంటుంది? పాలయమసాన్. పాలయ్యమ్మ సాంగ. ఇంకా పట్టుచీర సాన్. పట్టుచీర సాంగ. పట్టుచీర సాంగ. పట్టి చీర కట్టుకొని. పట్టుచీర కట్టుకొని ఏం చేసినావు? పట్టు చీర కట్టుకొని పట్టు వేసుకొని. ఓకే పట్టుచీర కట్టుకొని పట్టు 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 దోశలు వేసుకొని. ఓకే ఇంకా అంతే. అంతేనా? అయిపోయింది. అయిపోయిందా? సరే నీకు ఏదో రికార్డ్ వచ్చిందంట కదా, సో ఏ రికార్డ్ అది? మైక్. వరల్డ్ రికార్డ్ వచ్చింది కదా నీకు, ఏదో వరల్డ్ రికార్డ్ వచ్చింది కదా, ఏది? ఇవన్నీ ఇవన్నీ నీయేనా? ఇవన్నీ చాలా వచ్చినాయి కదా నీకు. మరి అందుకే నేను వచ్చినా నీ దగ్గరికి, ఇవన్నీ వచ్చినాయి కాబట్టి. తెలుసా నీకు? ఇది నీకు. నేనేం తీసుకోను కూడా. సరే నీకు ఏదో వరల్డ్ రికార్డ్ వచ్చిందంట కదా, చిన్నజేరు స్వామితోటి నువ్వు ఏదో ప్రైజ్ తీసుకున్నావు కదా, అదే ఏది ఇదేనా? ఎప్పుడు అది? చిన్నజేరు స్వామి. తెలుసా నీకు చిన్నజేరు స్వామి ఏడుంటాడు? ఏడుంటాడు తెలియదా? ఓకే హైదరాబాద్లో ఉంటాడు. అయితే ఇది శివుడు. ఇది శివుడా? ఓకే సో నీకు తెలుసా అవన్నీ? ఇదేమో నటరాజస్వామి. ఓకే శివుడే నటరాజస్వామి తెలుసా? కాదా? సరే నువ్వు ఫస్ట్ డాన్స్ స్టార్ట్ చేసే ముందు మొక్కుతావు కదా, నటరాజస్వామికి మొక్కుతావు కదా, ఎట్లా మొక్కుతావు? ఎట్లా ఎట్లా? నువ్వు డ్యాన్స్ చేయడం తక్కువ కానీ అక్కడ కెమెరామెన్ డ్యాన్స్ చేస్తాడు బాగా. సరే ఫస్ట్ ఎట్లా మొక్కుతావు? ఎట్లా? మంచిగా చెప్పాలి, నాకు నేర్పి. ఎట్లనా? నేను కూడా డ్యాన్స్ నేర్చుకోవాలా? ఎట్లా? ఇట్లనా? ఎట్లా? తప్పు నువ్వు చెప్తుంది, సంథింగ్ ఇట్లా అంటారు అనుకుంటా, కాదా? ఓకే 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 ఇంకా ఓకే ఇంకా ఓకే ఓకే తర్వాత ఓకే మళ్ళీ ఒకసారి చెయ్యి, మళ్ళీ ఒకసారి. ఓకే అంటే ఇట్లా కింద మొక్కుతావు కదా, ఎవరిని మొక్కుతావు కింద? ఏ జేజాని? కాదు కింద జేజా ఉంటాడు. నువ్వు మళ్ళీ స్కూల్కి ఎప్పుడు పోతావు? రేపు పోతావా? ఎప్పుడు పోతావు డాన్స్ స్కూల్కి? ఈరోజు సాయంత్రం పోతావా? సరే రోజు సాయంత్రం పోతావు కదా, రేపు పోతావు కదా సాయంత్రము. పోయినప్పుడు మీ మేడంని అడుగు క్వశ్చన్. అయితే ఇట్లా మొక్కుతావు కదా నువ్వు, కింద ఇట్లా ఎందుకు చేపిస్తున్నావు అని అడుగు, ఓకేనా? అడగాలి అట్లనే. లాస్ట్లో నువ్వు ఇట్లా మొక్కుతావు కదా, అట్లా ఎవరికి మొక్కినావు అని అడుగు మీ మేడంని. చెప్తుందా? కొడుతుందా? చెప్తుందా? సరే ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? ఏం చదువుకుంటున్నావు? నర్సరా? నిజం చెప్పు, నిజం చెప్పు. ఎల్కేజా, నర్సరా, యూకేజా, ఫస్ట్ క్లాసా, 10th క్లాసా? ఎల్కేజా? ఎల్కేజీ. అబ్బా ఈ లుక్ బాగుందిరా, చీర బాగా కనిపిస్తుంది, మంచిగా ఉందా? ఏది కనిపిస్తలేదు? ఇది కనిపిస్తలేదా? సరే కొంచెం వెనకకు జరు. ఇప్పుడు డన్. కూర్చో కూర్చో. ఏ క్లాస్ నువ్వు? నర్సరా? నిజం చెప్పు. అయ్యో కాదేమి, ఏదన్నా తప్ప చెప్తుందో మరి నిజం చెప్తుందో తెలియదు కానీ ఏదో తేడాగా చెప్పిన అని చెప్పి నెత్తి అయితే కొట్టుకుంటుంది. సరే ఆరెంజ్ జ్యూస్ తాగు, ఆరెంజ్ తీసుకో, జ్యూస్ తాగు. పడేయాలా? పాడేయద్దా, దాపెట్టుకోవాలి, అర్థమైందా? సరే నువ్వు కుకింగ్ చేస్తావా? ఏం చేస్తావు కుకింగ్? అవి ఫ్రూట్స్ కాదు, కుకింగ్ వచ్చా నీకు?
వచ్చా? ఏ కుకింగ్ చేస్తావు, ఏం చేస్తావు? ఫస్ట్ ఏం చేస్తా అంటే ఫస్ట్ కూర వేస్తా, తర్వాత ఆయిల్ వేస్తా. ఫస్ట్ కూర చేస్తావు, కూర తర్వాత ఆయిల్ చేస్తావు. కూరలనే కదా ఆయిల్ వేసింది. అవును, ఒకటే ఫ్రూట్స్ టచ్ చేస్తా. సరే అది వదిలేసి, మీ మమ్మీ వంట చేస్తారు కదా, నీకు ఇష్టమైన వంట ఏది చేస్తుంది మమ్మీ? చికెన్. చికెన్. సరే అంటే చిరాకు తెప్పించే వంట ఏదన్నా చేస్తుందా? అస్సలు మమ్మీకి రాని వంట ఏదన్నా ఉందా? కాదు, మీరు చికెన్ తింటారా? మీరు చికెన్ తింటారా? మీరు ఫ్రూట్స్ తింటారా? నాకు తెలుసు. చికెన్ తింటారా? గోట్ని తింటారా? మేకని తినరా? కౌ, టైగర్, లాయన్, ఎలిఫెంట్. ఎలిఫెంట్ని తింటారా అంట మీరు? నిజం చెప్పు. బాదం కాజు ఫ్రూట్స్ తింటావా? సో అన్ని కన్నా తింటావా నువ్వు? ఎన్ని తింటావు బాదం కాజులు? 4 తింటావా? మరి ఇంత పక్కగా ఉన్నది అన్ని కన్నా తింటే? చంద్రముఖి పోనింది ఇప్పుడు. చంద్రముఖి సేమ్ ఇట్లనే ఉంటుంది. ఆదాబా అంతేనా? అరే మస్తు చూపుతున్నావు తలకాయ. సరే నువ్వు ఇప్పుడు వరంగల్లో ఉన్నావు కదా, సరేనా? వరంగల్లో ఉన్నావు కదా, వరంగల్లో ఎవరెవరు ఉంటారు చెప్పు. ఫస్ట్ అమ్మమ్మనే గుర్తుకొస్తుంది. అమ్మమ్మ అంటే ఇష్టమా నీకు? సరే ఎవరెవరు ఉంటారు చెప్పు. నీకు ఎంతమంది మామయ్యలు? ఇక్కడ చూడాలి, నన్ను చూడాలి. ఆగు. ఎంతమంది మామయ్యలు? 1 2 3 4 5 6. 6 మామలా? ఫస్ట్ మామ పేరు ఏం పేరు? ఉదయ్ మామ. సెకండ్ మామ పేరు ఏం పేరు? టింకు మామ సెకండ్ మామ. థర్డ్ మామ పేరు? ఫస్ట్ మామ పేరు ఉదయ్, సెకండ్ మామ పేరు టింకు, థర్డ్ మామ పేరు నాని, ఫోర్త్ మామ పేరు నానేనా? నిజం చెప్పు. అంటే పెద్ద నాని చిన్న నానియా? సరే ఫిఫ్త్ మామ పేరు? మంచిగా చెప్పాలి, అట్లా చెప్పొద్దు. నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తా ఇంటర్వ్యూ తర్వాత. ఏ ఐస్ క్రీమ్ ఇష్టం నీకు? కోనా? కోన్ ఐస్ క్రీమ్ ఇప్పిస్తా. సో థర్డ్ మామ పేరు ఏం పేరు చెప్పు. ఫోర్త్ మామ పేరు? ఫిఫ్త్ మామ పేరు తెలియదా? అట్లా చెప్పొద్దు, నువ్వు నిజం చెప్పు. లట్టువా? ముత్యాలా? ముత్యం మామనా? నువ్వు అశ్రిత, నువ్వు మొత్తం రాంగ్ చెప్తున్నావు. అట్లా చెప్పొద్దు, నేను వెళ్ళిపోతా. 5 మామలు కదా నీకు. ఫస్ట్ మామ పేరు ఉదయ్, సెకండ్ మామ పేరు టింకు, అవునా? థర్డ్ మామ పేరు ఏం పేరు? ఓకే. ఫోర్త్ మామ పేరు? ఫోర్త్ మామ లేడా? 5 మంది మామలు అన్నారు కదా, కాదా? కాదు. ఎంతమంది మామలు నిజం చెప్పు. ఎంతమంది మామయ్యలు? మామగా ఉదయ్ మామ, టింకు మామ, నాని మామ, అంతేనా? టింకు మామ ఎక్కడుండు? అమెరికాలో ఉండా? మరి నువ్వు పోవా అమెరికా? పోయినావా? 2 times పోయినావా? సో వీసా ఉందా నీకు? అట్లా చేయొద్దు, బ్యాడ్ గర్ల్ అనుకుంటారు చూసిన వాళ్ళు. మంచిగా కూర్చో. అమెరికా వెళ్ళినావా నువ్వు? ఎట్లుంటుంది అమెరికా? నిద్ర వస్తుంది. అంటే వేయద్దు, నేను పని లేక వచ్చిన అనుకుంటున్నా. కాదు కదా. సో నీ టాలెంట్ చూపే నీకు వచ్చిన మనోళ్ళందరికీ, సరేనా? చూడు ఇక్కడ చూడు, అమెరికా 2 times వెళ్ళినావు కదా. సో అమెరికాలో ఏముంటుంది, ఇండియాలో ఏం లేదు. అమెరికాలో బొమ్మలు ఉంటాయా? ఇండియాలో ఉండవా? సరే నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు పెద్ద మామ, చిన్న మామ, అదే 3 మామలు ఉన్నారు కదా, ఉదయ్ మామ, టింకు మామ, నాని మామ. అయితే వీళ్ళు 3 ఏ జంతువుల్లా ఉంటారో చెప్పాలి, సరేనా? ఓకేనా? జంతువులు అదే అంటే డాగ్, యానిమల్స్ ఉన్నాయి కదా, యానిమల్స్ ఏ యానిమల్ లాగా ఉంటారో చెప్పాలి, సరేనా? ఉదయ్ మామ ఏ యానిమల్ లాగా ఉంటాడు? టమాటో వెజిటేబుల్ కదా, యానిమల్ చెప్పు. ఏ యానిమల్ లాగా ఉంటాడో చెప్పాలి.
డాగ్, లాయన్, క్యాట్ ఇట్లా ఉన్నాయి కదా, కౌ, అట్లా ఉదయ్ మామ దేనిలాగా ఉంటాడు? క్యాటా? క్యాటా? టింకు మామ మంకీ. వావ్, ఎందుకు కొత్త పనులు వేస్తాడా? సరే, మీ నాని మామ పందా కుక్క. కాదు వాళ్ళ మామయ్య కాదు, మరి పిచ్చినానంటున్నావు పాపం. నీ ఏజ్ ఎంత? 5 years కదా? 5 years 4 years? 5 నిద్ర వస్తుంది. సరే మాట్లాడు 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 మా తల్లి మాట్లాడు. సరే మామయ్యకి ఎంత ఏజ్? మామయ్య ఏజ్ ఎంత ఉంటుంది? ఈమె కూర్చున్న వాళ్ళకని చూస్తుంటే నమ్మొస్తుంది నాకు. మామయ్యకి ఐ థింక్ 18 years ఉంటాయి అనుకుంటా. నీకన్నా చాలా పెద్ద. సో పిచ్చోడు అనొద్దు, పిచ్చినా అని అనొద్దు, నాని అని పిలవాలి, లేకుండా మామయ్య అని పిలవాలి. ఏమని పిలుస్తాను? నాని. నాని మామయ్య పిలువ ఒకసారి. ఇంకోసారి ఇంకోసారి. సరే మామయ్యకి ఏమని ఇప్పిస్తాను? ఏమి ఇప్పిస్తావు? సరే మీ నాని మామయ్యకి గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ అంటే తెలుసా నీకు? గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఫోన్లో మాట్లాడతాడా? నిజం చెప్పు. నువ్వు మంచిగా కూర్చో. అట్లా చేయొద్దు. మీకు ఎంత వస్తుంది? ఎన్ని డబ్బులు ఉన్నాయి మీ దగ్గర? నిజం చెప్పు. చాలా ఉందంట కదా మీ ఇంట్లో డబ్బు? చాలా ఉంది కదా? లేదని చెప్పింది, దాని తర్వాత తేడాగా చెప్పిందంట. ఈడ తేడాగా చెప్పమని చెప్తుందా నీకు? ఈడ ఏముంటుంది నీ నెత్తిలా, నీ బుర్రలో ఏముంటుంది? డాగ్ ఉంటుందా? కుక్కనా? కుక్క ఉంటుందా? నన్ను చూడు, ఏముంటుంది నెత్తిలో? చంద్రముఖి ఉంటుంది. డాగ్ కాదు, మంచిగా చెప్పాలి, అట్లా చెప్పొద్దు. గుండా? ఈ గుండా? సరే నీ గుండు చేయాలా? నీ జుట్టు లేకుంటే కష్టంగా పెట్టి నీ క్యాప్ పెట్టాలా? సో కాదు, మళ్ళీ నీకు ఇదంతా మేకప్ వేసుకోనికి రాదు, నగలు పెట్టడానికి రాదు, జుట్టు పెట్టడానికి రాదు, మరి గుండు ఉంటే అయితే పోవద్దు. నీ క్యాన్సలా? క్యాన్సలా ప్రోగ్రామ్? సరే నీకు శ్లోకాలు వచ్చా? నువ్వు క్యాన్సల్, నేను చేయాలి క్యాన్సల్. నా షూట్ ఇది, నేను క్యాన్సల్ చేయాలి. అంత లేదు, నా షూట్. నా షూట్. నా షూట్. సరే నీ షూట్. శ్లోకం చెప్పు. పితామహేశ్వరు రాజశాస్త్ర పవచామి తారుటం దేవదానం శిరశాస్త్రు గురు నమస్స సంచితవ పచ్చస్తమ విప్రరం శ్రీ శక్ర నియమో భవేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వెరీ గుడ్. నాకు నువ్వు మాట్లాడింది ఏం అర్థం కాలేదు, కానీ ఇది ఒక్కటి శ్లోకం అర్థమైంది. ఇంకేమన్నా వచ్చా? విష్ణు శక్తి సముపన్నే చిత్రవాణే మవితానే అనేత సంపన్నే భూపీదేవి నమోస్తుతే. ఇంకా ఇంకొచ్చా శ్లోకాలు? శ్రీరామ రామ రామేపి రమే రామ మనోరమే సరస రామ రత్తుయ రామ బాబారమే. సో పాటలు వచ్చా? ఒక పాట పాడు, మంచిది సినిమా పాట పాడు. మూవీలు చూస్తాను. మూవీ చూస్తావా? సినిమా చూడవాను? ఎందుకు టైం ఉండదా నీకు? చాలా బిజీయా? నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. నాకు అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. మళ్ళీ మళ్ళీ చెప్పు, మళ్ళీ పాడాలి గట్టిగా. ఫ్యాన్ ఉన్నాయి, ఫ్యాన్ దాని రబ్బు ఉన్నాయి, దానిలో నా ఫోన్
దాని లిప్స్ ఎగ్జామ్ ఉన్నారు సింపుల్ ఉన్నారు ఇంగ్లీష్ చదివే బాగున్నారు ఎగ్జామ్ రాస్తాను రాస్తా సారీ ఇంకో సాంగ్ పాడు హరి హిరి నందిరి నందితవే విరి విశ్వరి నోవే నన్ననువే విరువారి విన్యసి రోషి నివాసి విశ్వరువాసిని వేసి తదండ డుమ్మిరి దూరితవే జయ జయ హేమని చాకురవతి కన్నటవతిని జయవే జయ జయ హేమని చాకురవతి కన్నటవతిని జయసురే జయ జయ హేమని చాసురవతి కన్నటవతిని జయసురే సూపర్ ఇంకొచ్చా ఏమన్నా నన్ను చూడు చెప్పు ఇంకేమన్నా వచ్చా రావా రావా సరే నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా బెస్ట్ ఫ్రెండ్స్ పేరు చెప్పు బేబీ బేబీ రితంజా బేబీ రితంజ ఇంకా అదిది అతిథి ఇంకా ఆల్ఫయ్యా 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 కాదు కాదు చెప్పు పేరు చెప్పు అదిది ఆమె పేరు ఆమె పేరు రితంజా శివాని కూడా ఉండడేమో కదా నీ బెస్ట్ ఫ్రెండ్ శివాని లేరా నువ్వే నేనేనా నీ బెస్ట్ ఫ్రెండ్ కాదా మరి నేను అవును బెస్ట్ ఫ్రెండ్ కదా నేను అవును సరే బెస్ట్ ఫ్రెండ్ చాక్లెట్ ఇవ్వాలి కదా చాక్లెట్ ఇచ్చిన వాళ్ళు ఇస్తా చాక్లెట్ అన్నా నేను చాక్లెట్ మైండ్ మాత్రం చాలా బాగుంది చాక్లెట్ అంటే అదేదో ఇస్తుంది నాకు దీంట్లో ఫ్రూట్స్లో ఏం కావాలి ఆ ఫ్రూట్స్ నాకు గ్రేప్స్ కావాలి గ్రేప్స్ ఏవి గ్రేప్స్ ఏంటిది అది ఆరెంజ్ చిన్న ఆరెంజ్ ఆరెంజ్ కాదు నువ్వు బనానాది ఇరగొట్టేసినావు కూడా పాపం ఆ పాప నోట్లో పెట్టి ఇరగొట్టేసినావు ఇదేంది ఇరగొట్టేసినావు బనానా ఇరగొట్టేసినావు కదా నువ్వే అది నువ్వే ఇరగొట్టినావు అది నేను మీ మామకి చెప్తా కొట్టమని నీకు చెప్పాలా సరే ఇక్కడ చూడు సో మీ ఇంట్లో మీ మమ్మీ ఎక్కువ తింటుందా మీ డాడీ ఎక్కువ తింటాడా అమ్మ ఎంత తింటుంది ఇంత తింటా అంత తింటుందా సో మీ డాడీ కొంచెమే తింటాడా మీ డాడీ నువ్వు చెప్పు ఇంత తింటావు నువ్వు ఇంత తింటావు మీ డాడీ ఇంత తింటాడు మీ మమ్మీ ఇంత తింటుంది అవునా మీ మమ్మీ అంతగానే తింటుందా మీ మామ వాళ్ళు ఉన్నారు కదా ముగ్గురు వాళ్ళ దాంట్లో ఎవరు ఎక్కువ తింటారు ఉదయ్ మామనా టింకు మామనా నాని మామనా చింటు మామ టింకు మామ టింకు మామ ఈడ లేడు కదా పాపం టింకు మామ నాది సరే నేను ఫోటో తీస్తలేరులే ఏ స్కూల్ స్కూల్ పేరు ఏం పేరు మీ స్కూల్ పేరు బచ్పన్ నువ్వు ప్లే స్కూలా నర్సరీ కాదా ఏం చేస్తావు నువ్వు ఆడపోయి ఆడుకుంటావా ఏంటి అర్థం కాలే సాల్ పొమ్మంటావా చెప్పు ఇక్కడ ఇచ్చే చెప్పు ఇప్పుడు సరే పోనీ ఇటు ఇచ్చేసి చెప్పు నువ్వు ఏం చేస్తావు స్కూల్ పోయి ఆడుకుంటావు తింటావు రాసుకుంటావు సో ఏం తింటావు మీ మమ్మీ డైలీ ఏం కట్టిస్తుంది నీకు మ్యాగీయా ఇంకా అన్నమా సో మీ మమ్మీ కొంటొచ్చా వచ్చా రాదు కాబట్టి 2 minutes మ్యాగీ వేసి పంపుతుంది నీకు కదా కాదా చాలా బాగుంది ఏం ప్రమోషన్ చేస్తుంది బట్టల ప్రమోషన్ చేస్తుంది మా ఇంటర్వ్యూలో అంతేనా పట్టు చీర నాకు వద్దు కానీ నాకు ఇంకో పాట పాడు చిత్తన్నం పండిల్లో అన్నాల సరిల్లో
పర్వాల పన్నిళ్ళు నిన్ను నన్నే చేసి ఏమాయైతం. కాదు, నీకు పిచ్చి పట్టిందా? నీకు పిచ్చి పుట్టిందా అశ్రిత? ఇక్కడ చూడు, ఇగో ఇక్కడ చూడు. తల్లోతే నా ఫోన్ లిఫ్ట్ జమ్మున్నాడు సింపుల్ ఇంగ్లీష్ సెటర్ బాగున్నా. నాకు పిచ్చి ఎక్కుతుంది నేను జరసేపు ఉంటే ఈడ. అర్థమవుతుందా? ఇక్కడ చూడు, ఇది బనానా ఇట్లుంటది. ఎట్లుంటుంది? సరే అది వదిలేసే, కానీ నేను ఏం అడిగినా నిన్ను? మంచి పాట పాడన్నా. చెప్పిన నువ్వు ఎవరు నేర్పించి నీకు ఈ డైలాగ్ తేడాని? ఏంది నేను నెత్తుకోకుండా నువ్వు పెయిన్లు ఉన్నాయా నీకు? పెయిన్లు ఉన్నాయా? చోలు వస్తుంది పెట్టుంటే పెయిన్ వస్తుందా? కానీ నిజం చెప్పాలంటే ఇంటర్వ్యూలో మనం అంటే కూర్చోబెట్టినాం, కానీ ఈ నగలు వేసుకొని డ్యాన్స్ చేయాలన్నా ఏది చేయాలన్నా చాలా కష్టం. ఇంత చిన్న పాప అంటే 4 years 5 years ఉన్న పాప, ఆ పాపకి అప్పటి నుంచి పెయిన్ వస్తున్నా భరించుకుంటా ఇక్కడ మనతో మాట్లాడుతుంది. అదే డ్యాన్స్ ఇప్పుడు తినకు ఒక రికార్డ్ వచ్చింది. ఆ రికార్డ్కి 9 minutes 33 seconds ఏమో డ్యాన్స్ చేసింది స్టేజ్ పైన. సో చాలా కష్టం. అట్లాంటిది సో క్యూట్గా మాట్లాడుతుంది. నాకు ఒక సైడ్ నుంచి చూస్తే బాధ అనిపిస్తుంది, అంటే పెయిన్ వస్తుంది అన్నప్పుడు. ఇదేమో అప్పటి నుంచి నోస్ నుంచి ఊడిపోతూ ఉంది, అంటే ఇది ప్రెస్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో తనకు అది పెయిన్ వస్తూ ఉంటుంది. నీకు పెయిన్ వస్తుంది కదా ఎక్కువ? మమ్మీకి చెప్తావా మరి పెయిన్ వచ్చినప్పుడు? ఏమంటుంది మమ్మీ? పెట్టుకోవాలంటారా? అమాయకంగా నటిస్తుందా? లేదు ఎందుకు తీసేసినావు? అది తీసేయన్నదా? సైకిల్ చేసిందా? కాదు మీ అంటే మీకు ఇట్లాంటి అవి ఉంటాయా? సైకిల్ తీసుకునేటి ఇక్కడ ఇచ్చేసి నాకు నేను అమ్ముకోవాలా? అమ్మేసుకుంటా. ఓకే, అది నువ్వు అమ్ముకోవాలి. ఊరు తిరిగి నువ్వే పనులు అమ్ముతావు కదా. సరే ఒకసారి నెత్తి మీద ఎత్తుకొని అమ్ము. సరే అమ్మా, ఆ ఫ్రూట్ ఎంత? యాపిల్ ఎంత? 2 రూపాయలా? సరే 2 రూపాయల బదులు ఇగో ఇది తీసుకో, అది ఇచ్చేసి నాకు అది ఇచ్చే. నువ్వు యాపిల్ లేదా అండి? సరే ఆరెంజ్ ఇవ్వండి. ఆరెంజ్ ఇవ్వండి. ఎంత అండి? 10 రూపీసా? సరే ఇంకో మ్యాంగో ఇవ్వండి. ఎంత అండి ఇది? 10ఆ? సరే ఇప్పుడు నేను ఎన్ని పైసలు ఇవ్వాలి ఈ రెండింటివి? 10 5. ఎంత మొత్తం? 5 5 10. ఫస్ట్ 10 అన్నావు, ఇది ఒకటి, ఇది 10 అన్నావు. మొత్తం టోటల్ ఎంత ఇవ్వాలి నీకు డబ్బులు? 5 ఇవ్వాలా? ఇట్లాంటి బిజినెస్ మ్యాన్లు కావాలి మనకు, ఎందుకంటే మన ఇంటికి వచ్చా. ఇంకా బనానా ఇవ్వండి. పర్లేదండి, మీరు ఇరగొట్టినా మేము తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకేమి ఇస్తాం? కుకుంబర్ ఇవ్వండి. కుకుంబర్ కాదు అది, కుకుంబర్. కీరా ఇయ్యి. కీరా ఎంత ఇప్పుడు టోటల్ ఎంత? 5 రూపీస్. ఇవన్నీ 5 రూపీసేనా? ఓకే, 5 రూపీస్ బదులు ఈ ముక్కు పొడిగా తీసుకోండి. ఓకేనా? తీసుకెళ్ళి. ఇంకా మీరు వస్తారండి మా ఇంటికి? మాది హైదరాబాద్ అండి. హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఉంది. సరే వస్తా. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, ఆ బిల్డింగ్ ఒకటి రాసిస్తాను. అది యాంపిల్ కాదు. సరే హైదరాబాద్ వస్తాను. వచ్చి ఏం చేస్తావు? ఫ్రూట్స్ అమ్ముతావా? సరే మళ్ళీ అందుకే నేను ఏమనలేదు. సరే ఈ ఫ్రూట్స్ ఇచ్చాయి ఇంకా నాకు. ఇక నీకు ఫ్రూట్స్ బిజినెస్ పెట్టిస్తా. సరే మీ ఇంట్లో బిజినెస్ ఎవరు చేస్తారు? అమ్మ. ఏం బిజినెస్ చేస్తావు అమ్మ? ఫస్ట్ ఫ్రూట్స్ అమ్ముతాం. కాదు, మీ మమ్మీ ఏం బిజినెస్ చేస్తుంది? ఫస్ట్ ఇది. సరే మీ ఉదయం అమ్మ ఏం బిజినెస్ చేస్తాడు? ఇచ్చేసి నాకు ఇది వదిలేసేయాలి. సరే మీ ఉదయం అమ్మ ఏం బిజినెస్ చేస్తాడు? ఉదయం అమ్మ ఏం చేయరు. ఇంట్లోనే ఖాళీగా ఉంటాడా? తిని తిరుగుతాడా? చెప్పు నిజం. ఈమె అద్దంలో చూసుకుంటుంది, ఆమె అందం అప్పటి నుంచి. బాగున్నావు, చాలా బాగున్నావు. ఇక్కడ చెప్పాలి, నాతో చెప్పాలి. ఓకేనా? సో ఉదయ్ మామ ఏం బిజినెస్ చేస్తాడు? ఏమోనా? మీ నాని మామ? నాని మామ ఏం చేస్తాడు? చదువుకుంటాడు కదా. చదువుకోడా? మర్చిపోయినా.
నేను గుర్తు చేసిన కదా నీకు. సరే ఇప్పుడు నానేమమ్మ ఇంటర్ కదా, ఇంటర్మీడియటా? సో మొన్న పైసలు ఇస్తా. సరే మెల్లగా ఒక్కోటి గుర్తుకొస్తున్నా. సరే ఇవి నేను తీసుకుంటా. కానీ మీ నానేమమ్మ మొన్న రిజల్ట్స్ వచ్చినాయి, పాస్ అయిందా ఫెయిల్ అయిందా? ఫెయిల్ అయిందా? సో ఏం చేసినావు మరి నువ్వు? ఏం చేసిందంటే చెప్పు, ఇక్కడ చెప్పాలి, ఇక్కడ చెప్పాలి. ఇక్కడ చెప్పు తల్లి. అమ్మా సరే ఇక్కడ చెప్పు. సరే తీయడు తీయడు తీయడు. ఫెయిల్ అయ్యిండు కదా, ఫెయిల్ అయిన వాళ్ళు అట్లే చేశారు కదా. అబ్బాయి చెవు నొస్తుంది. సరే సరే కొద్దిసేపు కొద్దిసేపు. సరే ఫెయిల్ అయిందా మీ మామ? సో మరి మీ మమ్మీ ఏమనలేదా మీ మామని? ఏమనలేదా? ఏమైంది? సరే సరే నువ్వు మంచిగా కూర్చో, మరి మంచిగా కూర్చో. కాళ్ళు నొప్పులు వేస్తుందా? సరే ఈ రింగ్స్ చూపిని, డైమండ్ రింగ్స్ అవి ఎంత? ఒక్క రింగ్ ఎంత? రింగ్ ఎంత ఒకటి? సరే ఒక రింగ్ ఇస్తావా? ఇక్కడ ఇచ్చేసి, అన్ని ఇచ్చేసి నేను పెట్టుకుంటా. ఏందని ఎక్స్ప్రెషన్కి ఏంది? ఇంకోటి గట్టిగా ఉందా? తీ లాగు, నేను అమ్ముకుంటే ఇవన్నీ తీసేసుకోవాలా నేను? కాదు ఇట్లా ఎవరు అడిగినా ఇచ్చేస్తావా? వచ్చింది, నేను అమ్ముకుంటేవి. ఇక్కడ ఇచ్చేసి. వస్తలేదా? టైట్ ఉందా? సరే ఆ నగలని ఇచ్చేసి నేను అమ్ముకుంటా, ఇస్తావా? ఆగమంటుంది. నిజంగా గోల్డ్ వేసి తన్ని ఇచ్చేసేటట్టుంది నాకు తెలిసి. కాదు ఎవరన్నా దొంగలు వచ్చి నిన్ను ఎత్తుకెళ్తే ఏం చేస్తావు అశ్రిత? చెప్పు, దొంగలు వచ్చి నిన్ను ఇట్లా అడుగు ఇచ్చేస్తావా? ఎవరు చేసిండ్రు? ఏమోనా? నువ్వు తెలంగాణ ఆంధ్ర? తెలంగాణ ఆంధ్ర? పిచ్చిలేసింది కదా నీకు. తెలంగాణ ఆంధ్ర నువ్వు. సరే వదిలేసాయి. తెలంగాణ ఆంధ్ర నిజం చెప్పు. సరే ఆంధ్ర మాట్లాడు. ఆంధ్ర డీనా? సరే ఇంకో పాట పాడేదన్నా. అయిపోయింది, ఇంకోటి ఏదన్నా. సరే ఇప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తావా? అట్లా చెప్పొద్దు, చెయ్యాలి ప్లీజ్, రిక్వెస్ట్. చేస్తావా? సరే నీకు ఏ కలర్ అంటే ఇష్టం? బ్లాకా, వైటా, పింకా? పింక్ ఏడుంది ఇక్కడ చూపి. ఇది పింకా? గ్రీన్ చూపి. గ్రీన్ అది ఆరెంజ్, రెడ్ అది. ఏది అది? రెడ్ అది, గ్రీన్. వెరీ గుడ్. రెడ్, ఓకే. ఆరెంజ్, ఓకే. సరే నీ లిప్స్టిక్ పెట్టుకున్నావు కదా నువ్వు, ఎంత దాని రేట్ ఎంత, కాస్ట్ ఎంత? 5 రూపీస్. ఏదైనా నాకు తెలిసి దేనికైనా 5 రూపీస్ అడుగుతుంది వాళ్ళ మమ్మీని. తీసుకొని ఏం చేయాలి? ఇవన్నీ రియల్ ఇస్తే తింటా కదా, అన్నీ బొమ్మలు ఇస్తే ఏం చేయాలి? సరే మా ఇంటికి వస్తావా? వస్తావా నిజంగా? సో మీ మమ్మీకి చెప్పు నేను శివాన్ నెంబర్ వెళ్ళిపోతున్నాను. గట్టిగా చెప్పు. మరి మీ మమ్మీని ఒప్పి వెళ్ళిపోతాను. నా పేరేం పేరు? శివాస. కొత్త పెడుతున్నా. చెప్పు ఏం చేస్తున్నావు అవన్నీ? సరే వద్దు, అవన్నీ వదిలేసాయి. సరే హైదరాబాద్ వస్తాను. రావాలి. ఓకే. సో హైదరాబాద్ వస్తాను. ఎందుకు రావు? రావచ్చు కదా హైదరాబాద్. ఎందుకు? ఇది నా బొమ్మలు. ఏది నీ బొమ్మలు? అవి నీ బొమ్మలు. ఇది నాది. ఏం పేరు దీని పేరు? ఇది
ఎంతనా ఆ? ఇది ఎంత అంటే 5 రూపీస్ ఇది 10 రూపీస్ అట్లా కాదు, దీని పేరేం పేరు పెడదాం? మంత్లీ మంకీయా? దాని పేరు పాప పెద్ద మంకీ, చిన్న మంకీ. సరే నేను ఈ కలరే ఇదేం కలర్ నువ్వు చెప్పు, ఇదేం కలర్ నువ్వు చెప్పు. నువ్వు చెప్పు వైట్ కలర్. సరే నేను ఇప్పుడు అడుగుతా, ఇది కూడా ఇచ్చేసాయి. నీ నోస్ చూపి. నోస్, ఐస్, ఇయర్స్, లిప్స్, టంగ్, హార్ట్. ఏడుంటుంది హార్ట్? ఆడుంటుందా? కిడ్నీ, కిడ్నీ అది హెడ్. కిడ్నీ, బ్రెయిన్, పిచ్చి కూడా ఉందా నీకు? లెగ్స్, హ్యాండ్స్, ఫింగర్స్, నెయిల్స్. నెయిల్ పాలిష్ పెట్టుకుంటావును? ఎవరు పెడతారు నీకు నెయిల్ పాలిష్? పన్నీరు వస్తుంది పన్నీరు వస్తుంది బాయ్ అట్ట. పడుకో. సరే కాదు, నువ్వు స్టేజ్ మీద డాన్స్ చేసినప్పుడు నీకు నిద్ర వస్తే ఏం చేస్తావు? స్టేజ్ మీద వండుకుంటావా? నిజం చెప్పు, నిజం చెప్పు. అవును సరే ఎట్లా వండుకుంటావు? గురకలు కొడతావును? ఏది కొట్ట ఒకసారి. సరే యాపిల్ స్పెల్లింగ్ చెప్పు. యాపిల్ స్పెల్లింగ్ ఏంటని నన్ను అడుగుతుంది. నువ్వు చెప్పాలి యాపిల్ స్పెల్లింగ్ ఏంటది. యాపిల్ ఏబిసిడీలు కాదమ్మా, యాపిల్ స్పెల్లింగ్ కాదు. మీ ప్లే స్కూల్లో ఆడుకోమని చెప్తారా? నేర్పారా యాపిల్ స్పెల్లింగ్? ఇట్లానే చెప్తారా? ఏబిసి అట్లనే చెప్తారా? A for యాపిల్, బి ఫర్ బాల్, C for cat, D for elephant, F for fish, G for సరే పి ఫర్ P for umbrella. పి ఫర్ నన్ను కొట్టింది బాల్ తోటి. నా పేరు అశ్విత. కాదు పి ఫర్ చెప్పు. P for parrot. కాదు పి ఫర్ మీ పిచ్చినా అని. P for parrot. ప్యారెటా? సరే నీ పక్కన అది ఏదో ఉంది, అది ఒకసారి. అరే ఏమైంది? ఏంటిది ఇది? నీ వరల్డ్ రికార్డా ఇది? ఇదేనా? ఎన్ని మినిట్స్ నువ్వు డాన్స్ చేసినావు స్టేజ్ మీద? 5 minutes. 5 minutes కాదు, 9 minutes 33 seconds. బాయ్ నిద్ర వస్తుంది. నేను చెప్పాలి బాయ్, నువ్వు కాదు. ఆడియన్స్ నేను చెప్పింది ఏంటారు, నువ్వు చెప్పింది తినరు. పండుకోవడం కాదు, ఇటు చూడు కుట్టి పాప. సో ఇది నీకు వచ్చిందా? సరే ఈ మధ్య నువ్వు రీల్స్ కూడా చేస్తున్నావు అంట కదా? అరే వస్తుంది. సరే ఇక్కడ ఇను. తీయొద్దు పెయిన్ వస్తుంది. కొద్దిసేపు రీల్స్ కూడా చేస్తున్నావు అంట కదా ఈ మధ్య? రీల్స్ చేస్తున్నావా? ఎట్లాంటి రీల్స్? హీరోయిన్ అవుతావును? హీరోయిన్ అవ్వాలనుకుంటున్నావా? ఏ హీరోయిన్ లాగా అవ్వాలనుకుంటున్నావు? ఎట్లా ముత్యాల? లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సరే కానీ అదంతా కాదు కానీ ఏ హీరోయిన్ లాగా అవ్వాలనుకుంటున్నావు? మంచిగా చెప్పాలి. ఏ హీరోయిన్ అంటే ఇష్టం నీకు? ఎట్లా డ్రెస్ మీద మొత్తం ఇట్లా. సరే నువ్వు సినిమాలో యాక్టింగ్ చేస్తావు, మరి సినిమాలో నటిస్తావా? ఎట్లా నటిస్తావు? ఎట్లా అంటే దయ్యమా? నువ్వు నిజంగా దయ్యంలానే చేస్తున్నావు అప్పటి నుంచి. నేను తీసుకోపోతే ఇది నాది, ఇది నాది. ఏంది నాది. సరే మీ నాన్నమ్మని కొట్టుపో. అరే రికార్డ్ చేయాలి, కొట్టు. మీ నాన్నమ్మని కొట్టు. సో అప్ప నుంచి వాళ్ళ పిచ్చినాని అని చెప్పింది వాళ్ళ మామయ్యనే. సో వాళ్ళ చిన్న మామ అంట. మామయ్యని కొట్టు.
మీ మామయ్య అంటే ఇష్టమా నీకు? ఇష్టమా? సరే మీ మామయ్య కిస్ ఇయ్యి ఒకటి. ఇయ్యా? సరే కొట్టు, చెంప మీద ఒకటి కొట్టు. ఆశ్రిత కొడుతావు కొట్టో? సరే వెళ్ళిపోవాలా మేము? వెళ్ళిపోవాలా? అట్లా వేయద్దు. ఇట్రా నువ్వు ఒకసారి, ఇట్రా. కాదు, మన వీడియో మన ఇంటర్వ్యూ ఎట్లా వచ్చిందో ఆడియన్స్ని అడగాలి. ఇట్రా. సరే అడుగు, మన ఆడియన్స్ని అడుగు. ఎట్లా అనిపించింది అడుగు. బాగుందా ఇంటర్వ్యూ అని అడుగు. అడుగు. వీడియో అది. సరే శివ స్టూడియోస్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. శివ స్టూడియోస్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సరే ఫ్లయింగ్ కిసి. ఓకే ఇక్కడ చెప్దాము సరేనా. శివ స్టూడియోస్ని ఏంది మర్చిపోయినా? సరే శివ స్టూడియోస్ని లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు ఫ్రెండ్. సబ్స్క్రైబ్ చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఫ్లయింగ్ కిసి. ఈ మంచి. నీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు నీకు? నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? వీళ్ళు నీ ఫ్యామిలీ కాదా? నీ ఫ్యాన్స్ వీళ్ళు? సరే మీ ఫ్యామిలీలో పిచ్చోళ్ళు ఎవరు? నిజం చెప్పు. పేరు చెప్పాలి, పేరు చెప్పాలి. పిచ్చోళ్ళు ఎవరు? పేరు చెప్పు. చెప్పు చెప్పు, నేమ్ చెప్పు. చెప్పు. మీ పిచ్చోళ్ళు రా మీ ఫ్యామిలీలో? పాపం వాళ్ళ చిన్నమామని పిచ్చోనే వేస్తుంది పాపం. సరే బాయ్ చెప్పేసి ఇంకా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. రీల్స్ బాగా అలవాటు అయినట్టున్నాయి. సో ఇంత క్యూట్గా బాగా మాట్లాడుతుంది కాబట్టి నేను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో అంటే తిన గురించి నేను తెలుసుకున్నప్పుడు 9 minutes 33 seconds అంటే వరల్డ్ రికార్డ్ సాధించిందని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత నేను తిన గురించి ఎంక్వైరీ చేస్తే క్యూట్గా మాట్లాడడం, తిని మాట్లాడుతుంటే అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇక తినని మనం జనాలకు మనం పరిచయం చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు. అంటే ఈ చిన్న ఏజ్ నుంచే మనం వాళ్ళకు ఒక యాక్టివిటీ నేర్పిస్తే వాళ్ళు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో వెళ్ళిపోతారు. అంటే మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఏం నేర్పించకుండా, ఏ స్పోర్ట్స్ కానీ డ్యాన్స్ కానీ ఏది నేర్పించకుండా ఉంటే సో వాళ్ళు పెద్దగా అయ్యే వరకు వాళ్ళకు ఒక థాట్ ప్రాసెస్ రాదు, అంటే ఏం చేయాలి నెక్స్ట్ అనేది. సో మనం చిన్నగా ఉన్నప్పటి నుంచే పిల్లలకి ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఇష్టమున్న సైడ్ మనం పంపిస్తే సో పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. సో మీ పిల్లల్ని కూడా అంటే డాన్సింగ్ కానీ సింగింగ్ కానీ ఏదో ఒక యాక్టివిటీస్ చేపిస్తే బెటర్ అనుకుంటున్నా. సో చూస్తూనే ఉండండి శివ స్టూడియోస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.